దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో తీర్పు చెప్పింది నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 78 మంది సాక్షులను విచారించింది కోర్టు. 6 ఏళ్ల కిందట మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో సంచలనం తీర్పు చెప్పింది నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు. కేసులో ఏటూగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా 6గురు నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ భార్య అమృతను మిర్యాలగూడలోని హాస్పిటల్కు తీసుకువెళ్లి తిరిగి వస్తూ ఉండగా ప్రణయ్పై కత్తులతో దాడి చేసి హతమార్చారు దుండగులు. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగుతో ప్రణయ్ని హత్య చేయించాడు ఆమె తండ్రి మారుతీరావు. కేసు విచారణలో ఉండగానే 2020లో A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా బారీ, A5గా అబ్దుల్ కరీం, A6గా తిరునగిరి శ్రవణ్, A7గా సముద్రాల శివ, A8గా నిజాం ఉన్నారు. వీరిలో 3 నిందితులు ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన కోర్టు ఇవాళ తుది తీర్పు చెప్పింది. ప్రణయ్ హత్య కోసం ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ ఇచ్చాడు అమృత తండ్రి మారుతీరావు. గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిసి అస్గర్ అలీకి గ్యాంగ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ప్రణయ్ హత్యలో A2 సుభాష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీలలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపి హత్య కేసులో 8 మంది పాత్ర ఉందని నిర్ధారించారు. 2019 జూన్ 12వ తేదీన ఛార్జిషీట్ దాఖలు చేయడంతో నల్గొండ ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. టోటల్గా మనసు పెట్టి ఒక దాదాపు 8-9 మంత్స్ దీని మీద వర్క్ చేసిన కేసు అనమాట ఇది. అంటే మేము చాలా క్లారిటీతో పోయాము. ఎందుకంటే మనం టెక్నాలజీ మీద బిల్డ్ చేయాలి కేసుని. స్టేట్మెంట్స్, కన్ఫెషన్స్ ఇవి కూడా ఊరిని ఏదో నార్మల్ రొటీన్గా చేస్తే కనుక వర్కౌట్ అయ్యే కేసు కాదు ఇది. సో దానికి అందుకోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా విస్తృతంగా వాడాం. అసలు మా మీద ద్వేషం పెంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం మా చిన్నానే అనేది చాలా స్పష్టంగా చెప్తుండేది. కోర్టులో కూడా అదే చెప్పింది. సో ఇది అయినా కానీ కూడా దీంట్లో అన్ని చూసిన తర్వాతే జడ్జి గారు శిక్ష విధించారు. నేరం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష తప్పదన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. నిందితులకు శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పోలీసులను అభినందించారు జిల్లా ఎస్పీ. ఇందులో ముఖ్యంగా మన కన్విక్షన్ రానికి కారణం అప్పుడున్న ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, రంగనాథ్ సార్ హెడ్ చేసినప్పుడు అక్కడున్న డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా అందరు కూడా మంచిగా పీపీ గారి దగ్గర నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకుంటూ మంచిగా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. A2కి లైఫ్ కన్విక్షన్ అండ్ డెత్ పెనాల్టీ వచ్చింది. మిగతా అందరికి కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలన్నారు ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ కొన్నేళ్లుగా పోరాటం చేసినట్టు తెలిపారు. ప్రణయ్ మరణంతో తాము ఎంతో కోల్పోయామన్నారు. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతూ ఉండటం బాధాకరమన్నారు. ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. కులాంతర వివాహాలకు హత్యల పరిష్కారం కాదంటున్నారు ప్రణయ్ కుటుంబీకులు. చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కేసులో తీర్పు ఆలస్యమైన బాధితులకు న్యాయం జరిగిందంటున్నారు జనం.